హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో పచ్చిమిర్చి బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బంగాళదుంపని అలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వాటర్, సాల్ట్ వేసి 3 విజిల్స్ వరకు ఉడకనివ్వాలి. ఉడికిన బంగాళదుంపని ఇలా వీడియోలో చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీలో 5 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు వేసి వాటిని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కడాయిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి వాటిని బాగా కలిపి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కడాయిలో వేసి అది కూడా బాగా వేగనివ్వాలి. మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బంగాళదుంపని కడాయిలో వేసి బాగా కలిపి 5 నిమిషాల వరకు సిమ్లో వాటిని మగ్గనివ్వాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటోని ఇలా మ్యాష్ చేస్తూ పెద్ద పెద్ద ముక్కలు ఏమన్నా ఉంటే వాటిని అలా మ్యాష్ చేస్తూ కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత వేడివేడి రైస్తో ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.